హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎస్వి స్టోరీస్. ఈరోజు మనం చెప్పుకోబోతున్న కథ హృదయబాను పార్ట్ 20. ఓకే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ అంతా కలిసి ఈవినింగ్ ఆఫీస్ టైం అయిపోయాక పండుతో మాట్లాడాలి అని నిర్ణయించుకుంటారు. వాళ్ళు అనుకున్నట్టుగానే ఆఫీస్ వర్క్ అయిపోయాక పండుని తనకి ఇష్టమైన పార్కుకి తీసుకెళ్తారు. అదేనండి, ఫస్ట్ టైం హృదయని చూసిన పార్క్. ఆ పార్క్ అంటే పండుకి చాలా ఇష్టం. అందుకే ఎక్కువగా ఆమె ఆ పార్కుకి వెళ్తుంటుంది. అక్కడ రంగురంగుల పూల మొక్కలు, పచ్చని చెట్లు చాలా బాగుంటాయి. అక్కడికి వెళ్తే మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఒకరోజు పండు అలా పార్కుకి వెళ్ళిన టైంలోనే హృదయని చూడడం, లవ్ చేయడం జరిగిపోతుంది. పార్కుకి తీసుకెళ్ళి తన ఫేవరెట్ ప్లేస్ దగ్గర బెంచ్పై కూర్చోబెట్టి వాళ్ళు కూడా ఆమె పక్కన కూర్చుని, ఇప్పుడు చెప్పవే, ఏమైంది నీకు? ఎందుకు నీలో నువ్వే బాధపడుతూ పైకి మాత్రం నవ్వుతున్నట్టు ఉంటున్నావు? ఏం జరిగింది? నీ ఫేస్లో స్మైల్ కూడా మాయమైపోయింది. 4 రోజుల నుండి చూస్తున్నాం. ఎప్పుడూ లేనిది వింతగా ప్రవర్తిస్తున్నావు. మాతో మాట్లాడినట్టే ఉంటావు, ఉన్నట్టుండి డల్గా మారిపోతావు. నీకు తెలియకుండానే నీ కళ్ళ నుండి కన్నీళ్లు వస్తున్నాయి. అవి మేమెక్కడ చూస్తాము అని కంగారు పడుతూ తుడిచేస్తావు. ఒకసారి మాకే డౌట్ వస్తుంది, అసలు నువ్వు మా పండువేనా అని. నీ బాధకి కారణమేంటో ఇప్పుడైనా చెప్తావా లేదా అని బాధగా అడుగుతారు. పండుకి ఎలా చెప్పాలో, ఒకవేళ చెప్తే వాళ్ళు ఎలా అర్థం చేసుకుంటారో అని థింక్ చేస్తూ వాళ్ళకి హృదయ గురించి చెప్పాలా వద్దా అని అనుకుంటూ కామ్గా ఉంటుంది. పండు వాళ్ళు అడుగుతున్నా అలా సైలెంట్గా ఉండేసరికి అసహనంగా, కోపంగా, ఏంటే నువ్వు మాతో కూడా షేర్ చేసుకోలేని విషయాలు ఉన్నాయా నీ దగ్గర? లేకపోతే నువ్వు నీ విషయాలు చెప్పుకునే అంత దగ్గర వాళ్ళం కాదా నీకు మేము? అంత పరాయి వాళ్ళం అయిపోయామా అని అడుగుతారు. అదేంటి అలా అంటారు? మీతో చెప్పకూడని విషయాలు ఏముంటాయి? నేను ఎప్పుడైనా మిమ్మల్ని పరాయి వాళ్ళలా చూశానా? ఎందుకు మీరు అలా అనుకుంటున్నారు అంటుంది పండు బాధగా. వాళ్ళంతా ఒకరి మొహాలు ఒకరు చూసుకుని ఎలాగైనా పండుతో తన బాధ ఏంటో చెప్పించాలని, అవును, నువ్వు ఇంతకుముందు ఎప్పుడూ మమ్మల్ని పరాయి వాళ్ళలా చూడలేదు, కానీ ఇప్పుడు మాత్రం అలానే చూస్తున్నట్టున్నావు. అందుకేగా ఈ 4 డేస్ నుండి మాకు ఏం చెప్పకుండా నీలో నువ్వే సఫర్ అవుతున్నావు. ఇప్పుడు కూడా నువ్వేం చెప్పకుండా ఇలా సైలెంట్గా ఉంటే ఇంకా లైఫ్లో మేము నీతో మాట్లాడము అని ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేస్తారు. ఆ మాటతో ఫ్రెండ్స్ కూడా తనకి ఎక్కడ వాళ్ళు దూరం అయిపోతారో అని ఇప్పటి వరకు తన మనసులో దాచుకున్న బాధంతా తన కన్నీళ్ళ రూపంలో బయటకు వచ్చి వాళ్ళని హక్ చేసుకుని గట్టిగా ఏడుస్తుంది పండు. ఒక్కసారిగా పండు అలా ఏడ్చేసరికి వాళ్ళకి ఏం అర్థం కాదు. అయోమయంగా ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. కానీ పండుని అలా చూసి వాళ్ళకి కన్నీళ్లు వచ్చేస్తాయి. ఎంతైనా బెస్ట్ ఫ్రెండ్స్ కదా, ఒకరు ఏడుస్తుంటే మిగతా వాళ్ళు ఎలా తట్టుకోగలరు? అందుకే తన బాధ ఏంటో తెలియకపోయినా తన కన్నీళ్లు చూసి తట్టుకోలేక తనతో కలిసి వాళ్ళు కూడా ఏడుస్తారు. అలా కొంతసేపు తనని ఏడవనిచ్చి తన బాధ కొంచెం తగ్గే వరకు కామ్గా ఉండి తరువాత ప్రేమగా దగ్గరికి తీసుకుని వీపు నిమురుతూ తనకి మంచినీళ్లు తాపించి తనను కాస్త కంట్రోల్ చేస్తారు. ఆమె కొంచెం కంట్రోల్ అయ్యాక, ఇప్పుడు చెప్పరా, ఏం జరిగింది? నీ బాధకి కారణమేంటి అని ఎంతో ప్రేమగా తలనిమురుతూ అడుగుతారు. వాళ్ళు అలా అడిగేసరికి పండు ఇంకా తన మనసులో భారాన్ని మోయలేక వాళ్ళతో చెప్పడం స్టార్ట్ చేస్తుంది. నేను ఒక అబ్బాయిని లవ్ చేస్తున్నాను అని చెప్తుంది చిన్నగా. అది విన్న వాళ్ళంతా ఫుల్ షాక్ అయిపోతారు. షాక్ అవక ఏం చేస్తారు? మన పాప లవ్ అంటేనే ఆమడ దూరంలో ఉంటుంది. కాలేజ్లో, ఆఫీస్లో ఎంతమంది ప్రపోజ్ చేసినా పట్టించుకోకుండా చిరునవ్వుతో రిజెక్ట్ చేసేది. ఎప్పుడు
చదువు, ఇల్లు, ఫ్రెండ్స్ ఇదే తన లోకంగా ఉండేది. అలాంటిది ఇప్పుడు సడన్‌గా లవ్ అంటే పాపం ఫ్రెండ్స్ అంతా షాక్ అయ్యారు. షాక్ నుండి తేరుకుని, ఏంటే నువ్వు లవ్ చేశావా? మేము విన్నది నిజమేనా? అంటారు ఆశ్చర్యంగా. అవును నిజమే అంటుంది పండు. ఓకే. ఇంతకీ ఎవరు ఆ అబ్బాయి? ఎలా ఉంటాడు? ఎక్కడుంటాడు? ఏం చేస్తుంటాడు? అసలు అతను నీకెలా పరిచయం అయ్యాడు? అని నాన్ స్టాప్‌గా క్వెషన్ వేస్తూనే ఉంటారు. పండు మధ్యలో అడ్డుపడి, ఏంటి ఆ క్వశ్చన్లు? చెప్తాను ఆగండి అంటూ అతను 6 అడుగుల అందగాడు. మంచి కలర్, ఫిట్ బాడీ, ఆకర్షించే అందమైన కళ్ళు, చక్కని మీసకట్టు, పెదవులపై చిరునవ్వు. ఒక మాటలో చెప్పాలంటే హీరోలా ఉంటాడు అంటుంది సిగ్గుపడుతూ. అందరూ ఓ ఓ అని అరుస్తారు. అది సరే, ఎలా ఉంటాడో చెప్పావు. మిగతావి కూడా చెప్పు. నీ హీరో ఎక్కడుంటాడు? ఏం చేస్తుంటారు? అంటారు. ఆ మాటతో నవ్వుతున్న పండు కాస్త డల్ అయిపోయి, నాకు అతని గురించి ఏమీ తెలీదు అంటుంది చిన్నగా. అది విన్న ఫ్రెండ్స్ అయోమయంగా మొహం పెట్టి, అదేంటే ఏమీ తెలియకుండానే లవ్ చేశావా? అంటారు. అవును. అతన్ని చూసిన తొలిచూపులోనే ప్రేమలో పడిపోయాను అంటుంది పండు చిన్నగా. ఏంటి? లవ్ ఎట్ ఫస్ట్ సైటా? అంటారు అందరూ ఒకేసారి. అవును అన్నట్టు తల ఊపుతుంది పండు. వాళ్ళంతా ఏంటే బాబు ఈరోజు షాకుల మీద షాకులు ఇస్తున్నా? నువ్వు లవ్ చేయడమే వండర్ అనుకుంటే చూసిన క్షణమే లవ్ చేశాను అంటున్నావు. ప్లీజే బాబు మమ్మల్ని టెన్షన్ పెట్టకుండా నీ లవ్ స్టోరీ మొత్తం చెప్పు అంటారు వాళ్ళు. దాంతో పండు హృదయ్‌ని ఇదే పార్కులో ఫస్ట్ టైం చూడడం, చూసిన వెంటనే తన మనసుకి అతను నచ్చడం, అతన్ని చూసిన వెంటనే తన గుండె వేగంగా కొట్టుకోవడం, అతనే ఆమె సోల్‌మేట్ అనిపించడం దగ్గర నుండి పెళ్లి ఇంట్లో మళ్ళీ అతన్ని చూడడం, అక్కడ మాట్లాడాలి అనుకుంటే మిస్ అవ్వడం, ప్రతిరోజు అతని ఆలోచనలతో బతికేయడం, ఎంత మర్చిపోవాలని ట్రై చేసినా అతన్ని మర్చిపోలేకపోవడం, ఇన్ని రోజులు అతని కోసం పిచ్చిదానిలా ఎదురుచూడడం, ఇవన్నీ చెప్తూ ఉంటే తన ఫ్రెండ్స్ అంతా ఆశ్చర్యంగా వింటూ ఉంటారు. అంతా విన్న తరువాత, నువ్వు ఇంతలా ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నావా? అతని కోసం ఇంతలా బాధపడుతూ ఇన్ని రోజులు మాకు ఎందుకు చెప్పలేదే? అని అడుగుతారు. ఏమని చెప్పాలిరా? అతని గురించి ఏం తెలుసని చెప్పమంటారు? లైఫ్‌లో మళ్ళీ అసలు కనిపిస్తాడా లేదో కూడా తెలియని మనిషి గురించి నేను అతన్ని నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను అని చెప్తే నన్ను అందరూ పిచ్చిదానిలా చూస్తారు అని చెప్పలేదు అని బాధపడుతుంది. తనని అలా చూసి ఫ్రెండ్స్ కూడా చాలా ఫీల్ అవుతారు. కొంచెం సేపు తర్వాత అది సరే, అదంతా ఎప్పుడో జరిగింది కదా! మరి ఇన్ని డేస్ నువ్వు మాతో మామూలుగానే ఉన్నావు. సడన్‌గా ఈ 4 డేస్ నుండి ఎందుకు మరీ ఇలా చేంజ్ అయ్యావు? అంటారు. దానికి పండు తనకి ఎందుకో అలజడిగా ఉండడం, కావాల్సిన వాళ్ళకి ఏదో కీడు జరిగినట్టు అనిపించడం అన్నీ చెప్పి, అతనికి ఏమైనా ప్రమాదం జరిగిందేమో అని మనసు పదే పదే చెప్తుందిరా. అందుకే ఎంత మామూలుగా ఉండాలని ట్రై చేస్తున్నా నా వల్ల కావడం లేదు అని బోరున ఏడుస్తుంది. ఫ్రెండ్స్ తనని గట్టిగా పట్టుకుని, నీ లవర్‌కి ఏమీ అయ్యుండదురా. నువ్వు ఇంతలా బాధపడకు. ఆ దేవుడు నిన్ను బాధపెట్టే పని ఎప్పటికీ చేయడు. తొందరలోనే నిన్ను అతన్ని ఒక్కటి చేస్తాడు చూడు అని చెప్తూ తనని ఓదారుస్తారు. వాళ్ళ మాటలతో కొంచెం కుదుట పడుతుంది పండు. హా! సరేనే, నీ మనసులో బాధని ఒకసారి దేవుడి దగ్గర చెప్పుకుందువు కానీ, నీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఒకసారి గుడికి వెళ్ళేసి వద్దాం అంటారు ఫ్రెండ్స్. దాంతో అక్కడ నుండి అందరూ కలిసి గుడికి వెళ్ళి దేవుణ్ణి దర్శించుకుని, అతనికి ఏం కాకూడదు, క్షేమంగా ఉండాలి, తొందరలోనే వీళ్ళిద్దరూ ఒక్కటి అవ్వాలి అని మనస్ఫూర్తిగా దేవుడికి నమస్కరించుకుని కొంచెం సేపు అక్కడే కూర్చుని దేవుణ్ణి చూస్తుంటారు. దేవుణ్ణి దర్శించుకునేసరికి
వాళ్ళ మనసులు కొంచెం తేలిక పడతాయి. అప్పటికే చీకటి పడుతుండటంతో ఇంటికి వెళ్ళాలని గుడి నుండి బయటికి వస్తారు. పండుని నిన్ను మేము డ్రాప్ చేసి వెళ్తామురా. అసలే నీ మూడ్ బాలేదు. డ్రైవింగ్ కష్టం అంటారు ఫ్రెండ్స్. అదేం లేదే, ఇప్పుడు కొంచెం పర్వాలేదు. దేవుడికి నా బాధ చెప్పుకున్న తరువాత కొంచెం నా మనసు తేలిక పడింది. నేను జాగ్రత్తగా వెళ్తానులే. మీకు లేట్ అవుతుంది. ఇంక బయలుదేరండి మీరు కూడా అంటుంది పండు. షూరా అంటారు వాళ్ళు. హా, ఐ యామ్ ఓకే అంటుంది పండు. ఓకే, జాగ్రత్త అని చెప్పి వాళ్ళు ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతారు. నెక్స్ట్ ఏం జరిగిందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ వరకు వెయిట్ చేయాల్సిందే. ఓకే, మీకు మన స్టోరీస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.